హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును అని ప్రమాణపూర్వకంగా మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెబుతున్నాడు, నీవు నన్ను నమ్ము నా కుమారుడా, నా కుమార్తె. నీవెప్పుడైతే నమ్ముతావో నీవు చేస్తున్న ప్రయత్నములన్నీ ఫలిస్తాయి. నీవు నా యందు నమ్మితే, నీవు నన్ను ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీ ప్రయత్నములన్నీ ఫలిస్తాయి మరి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మీరు దేవుణ్ణి నమ్మమంటున్నాడు దేవుడు, అప్పుడు మీ ప్రయత్నాలు నెరవేరుతాయంట. ఆయన కృపతో మీరేమైతే చేద్దామని అనుకుంటున్నారో, ఏదైతే చేస్తున్నారో దాన్నంట ఆయన నెరవేరుస్తాడంట. మరి అదేదో మీరు దేవుణ్ణి నమ్మకుండా చేస్తున్నారనుకోండి ప్రయత్నం, అది నెరవేరదు. దేవుని కృప, దేవుని అనుమతి ఉంటేనే నెరవేరుద్ది. అది గుర్తుంచుకోమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో భయపడవాకండి. క్లిష్టమైన పరిస్థితి అయినా ధైర్యం వహించి దేవుని నమ్మి, దేవా మా పక్షాన్ని యుద్ధం చేయి అని ధైర్యంగా దేవా అని ఆయన్ని నమ్మి కొట్టు చూపించయ్యా, మా కార్యం నెరవేర్చాయి. మీ వంతుగా దేవ ఆత్మ ద్వారా నడిపించు, మమ్మల్ని ఏం చేయమంటావని దేవుడిని అడిగి దేవుడు ఇచ్చిన ప్రేరణను బట్టి ముందుకెళ్ళండి. తప్పకుండా మీరు చేసే ఆ ప్రయత్నంలో తప్పకుండా సఫలపడుతున్నారు. తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చి మీకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దేవుడు ఇస్తాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం, మరి ఏ ప్రయత్నమైనా అది వామ్మో ఇదేంది చాలా పెద్ద ప్రయత్నం, ఇది నేను చేయడమా అని అనుకోవాకండి. అది ఎట్లాంటి ప్రయత్నమైనా చేయండి, అది మహోన్నతుని ముందు పెట్టుకుని దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీతో చెప్పి ఉన్నాను, దాన్ని తప్పక నెరవేర్చును అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరు భయపడుతున్నారో ఏంటో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి నమ్మండి. దేవుడిని నమ్మితే తప్పకుండా మీ కార్యం నెరవేరుతుంది. మరి ఫ్రెండ్స్, దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఎస్ఐ ఈ భూలోకంలో వారు నేను అనుకుని వారు శుభచారం పొందుకొని దేవా నాయన బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయం చేయ. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు శుభచేతం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని దేవా యేసయ్య నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయ. మనకి నీవే అన్ని విషయాలు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి మీ ప్రార్థన వస్తువు వరకు కనిపిస్తున్న ప్రశ్న 1-305-9-600-89 నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను, +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.